Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. దేశవ్యాప్తంగా ఎబోలా ఎక్కడ ఇండియాకి వస్తుందేమో అని చెప్పేసి చాలా మంది భయపడుతున్నారు. ఎందుకు అంటే దీని మీద గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంది. మొత్తానికి విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని స్క్రీనింగ్ నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లో ఎబోలా రాకుండా అయితే జాగ్రత్త పడటం జరుగుతుంది. సో అసలు ఏంటి ఎబోలాకి ఎందుకు అంత భయపడుతున్నారు అంటే, ఆఫ్రికాలో ఎబోలా అనేది కాంగోలో మొదలైంది. ఎబోలా వచ్చినప్పుడు దాదాపు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎబోలాతో 15,000 మంది చనిపోవడం జరిగింది. అంటే ఎబోలా ఎందుకు అంత డేంజర్? గతంలో మనం చూసాం, కరోనా వల్ల ఎన్ని కోట్ల మంది చనిపోయారో అంత కరోనా కంటే కూడా ఎబోలా చాలా డేంజరస్. ఎబోలాకి వైరస్ అంటే ఎబోలాకి యాక్చువల్లీ వ్యాక్సిన్ ఉంది, కాకపోతే ఇది స్టేజ్ మార్చుకుంటూ వేరియంట్లు మార్చుకుంటూ వస్తుంది. ఆ జైర్ వేరియంట్ ఎబోలాకి ఆల్రెడీ వ్యాక్సిన్ ఉంది, బట్ ఇప్పుడు వచ్చే ఎబోలా ఏదైతే ఉందో దానికి ఇంతవరకు వ్యాక్సిన్ కనిపెట్టలేదు. ఆ పాత వ్యాక్సిన్ దీని మీద పనిచేస్తాయో లేదో కూడా తెలియదు. ఆఫ్రికాలో ఇప్పటికీ దాదాపు 264 మంది అయితే చనిపోవడం జరిగింది. అక్కడ నుంచి ఉగాండా, కాంగో ఈ ప్రదేశాల నుంచి ఏపీకి కావచ్చు, ఇండియాకి కావచ్చు వచ్చే ప్రతి ఒక్క ఫ్లైట్లు అక్కడికి వచ్చే ప్యాసింజర్లు అందరినీ స్క్రీనింగ్ నిర్వహించి వాళ్ళలో లక్షణాలు చెక్ చేయడం జరుగుతుంది. దాదాపు 21 రోజులు ఆ క్వారంటైన్ లో ఉండి 21 రోజులు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు అని తెలిస్తేనే మనం ఎలో చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇండియాకు సంబంధించిన వాళ్ళు కూడా కాంగోలో అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఆ కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. అసలు ఎబోలా ఎందుకు ఇంత డేంజర్? కరోనా కంటే డేంజర్. కరోనా అంటే ఊపిరితిత్తులకు సంబంధించింది కాబట్టి కొంచెం మనం వ్యాక్సిన్ తొందరగా, ఎన్నో శవాలు చచ్చిపోయినా కానీ ఇది కరోనా కంటే డేంజర్ లాగే ఇప్పుడున్న నిపుణులు అయితే కంపేర్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఎబోలా అనేది దాన్ని గుర్తించడం చాలా కష్టం. ఇది ఎలా ఫస్ట్ ఇది అంటువ్యాధి అంటే మీన్స్ ఎబోలా పట్టుకోవడం వల్ల వస్తుంది. ఒక పర్సన్ ని మనం ముట్టుకోవడం వల్లనే ఇది వ్యాపిస్తుంది. గాలి ద్వారా గానీ దోమల ద్వారా గానీ వ్యాపించదు. అది క్లియర్ గా ఉంది. ముఖ్యంగా ఇది ఎబోలా అనేది ఆఫ్రికాలో అక్కడ ఉన్న నది పేరు, ఇది అక్కడే స్టార్ట్ అయింది. సో అక్కడ ఇది జంతువుల మాంసం, అడవి జంతువుల మాంసం తినడం వల్ల, గబ్బిలాలు ఇట్లాంటివి ఉంటాయి కదా అడవి జంతువులు, వీటిని తినడం వల్ల ఇది వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆఫ్రికాలో చనిపోయిన వ్యక్తిని అందరూ గుంపులుగా వెళ్ళి, అందరూ వాళ్ళ బంధువులు అందరూ వెళ్ళి పట్టుకొని దహన సంస్కారాలు చేయడం జరుగుతుంది. ఆ విధంగా చేయడం వల్ల ఆఫ్రికాలో ఒక పర్సన్ చనిపోవడంతో అక్కడ వాళ్ళు అతన్ని పట్టుకొని చేయడంతో దాదాపు మళ్ళీ వెంటనే వీళ్ళందరికీ ఎవరైతే దహన సంస్కారాలకు వెళ్ళారో వాళ్ళందరికీ ఈ వ్యాధి ఎబోలా సోకి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆఫ్రికా దీన్ని సీరియస్ గా తీసుకొని అక్కడ ఇంకా పరిణామాలు ఎలా ఉన్నాయంటే, వీళ్ళందరూ దహన సంస్కారాలు అందరినీ కలిపి చేస్తారు కదా, అట్లా హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఎబోలా వైరస్ వచ్చిందని శవాన్ని బయటికి ఇవ్వడంతో హాస్పిటల్ తగలబెట్టిన పరిస్థితులు కూడా అక్కడ నెలకొన్నాయి. అంటే ఇంత దారుణంగా ఉన్నాయి. సో వైరస్ వ్యాపించడానికి ఒక రకంగా అక్కడ ప్రజలే కారణం కూడా అవే అవకాశం కనిపిస్తుంది క్లియర్ గా. సో ఏపీ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ దీని గురించి సీరియస్ గా తీసుకొని అయినా ఇక్కడ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ గా అందరూ భయపడే విషయం. ఎబోలా ఈ వైరస్ ఏ అయితే ఉన్నాయో ఇయర్ కి ఒక వైరస్ వస్తుంది, ప్రజలందరినీ ప్రాణాలు తీసుకొని పోతుంది. ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే హ్యాండ్ వాష్ చేసుకోవడము, ఇట్లా శానిటైజర్ యూజ్ చేయడము, మాస్కులు వాడడము చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఇవన్నీ. సో ఇవి మెయింటైన్ చేస్తే మోస్ట్లీ తగ్గించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అంటురోగులు మనకి రాకుండా, ఈ ఎబోలా రాకుండా అయితే చూడొచ్చు. రష్యా కూడా ఒక ప్రకటన చేసింది, మా దగ్గర ఈ జైర్ ఎబోలాకి వ్యాక్సిన్ ఉంది అని చెప్పేసి, అంటే గతంలో ఉన్న వైరస్ కి వ్యాక్సిన్ ఉందని చెప్పింది. ఇప్పుడు వచ్చిన దానికి కూడా వ్యాక్సిన్ కనిపెడుతున్నాము మేము, ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది అని చెప్పేసి రష్యా ఒక అనౌన్స్ చేయడం జరిగింది. సో మరి అది నిజమా అబద్ధమా, ఇంకా ఎంతవరకు ట్రయల్స్ ఉన్నాయో అదైతే తెలియదు, కానీ రష్యా అయితే కాన్ఫిడెంట్ గా ఉంది మా దగ్గర వైరస్ కి వ్యాక్సిన్ ఉంది అని చెప్పేసి. సో దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా మంది భయపడటం జరుగుతుంది. ఒకవేళ ఈ ఎబోలా ఇండియాకి వస్తే మాత్రం దాన్ని ఆపడం చాలా కష్టము. సో అందుకే ఆ ప్రజలందరినీ ఇప్పటి నుంచే అప్రమత్తం చేయడం జరుగుతుంది. హాస్పిటల్స్ లో కావచ్చు, ఇలాంటి వ్యాధి లక్షణాలు ఏం లేదండి. ముఖ్యంగా ఎబోలాకి సంబంధించిన వ్యాధి లక్షణాలు ఏంటి అంటే, ఫస్ట్ సడన్ గా జ్వరం వస్తుంది, విపరీతంగా జ్వరం వచ్చేస్తుంది. ఆ జ్వరం వచ్చిన తర్వాత కీళ్ళ నొప్పులు, మొత్తం బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు తర్వాత వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి ఇలాంటివి వస్తుంది. సో ఇవన్నీ ఎలా ఉండదంటే వీటి సిమ్టమ్స్ అన్ని ఈ టైఫాయిడ్, మలేరియా, ఇలాంటి ఇంప్రోజియా, ఇలాంటి డిసీజ్ సంబంధించిన వ్యాధి లక్షణాలు కాబట్టి
కొంచెం డాక్టర్స్ కూడా గుర్తించడం చాలా కష్టమైపోతుంది. సో అందువల్లనే ఇది బయటగా పడకుండా ఇంకా ఇది ముదిరిందంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. కళ్ళల్లో నుంచి, చెవుల్లో నుంచి, ముక్కుల్లో నుంచి ఆ రక్తం రావడం జరుగుతుంది. లోపల సలైవాలో కలిసిపోయి అది చాలా దారుణం. ఆ పెయిన్ భరించలేరు. సో అందుకే దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. వన్స్ ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే ఇంకా ఆ వ్యక్తిని ఎప్పటికీ కాపాడలేము. సో అందుకే డాక్టర్స్ కూడా ఎంత భయపడుతున్నారు. వ్యాక్సినేషన్ కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇలాంటి సింటమ్స్ ఉంటే వెంటనే ఆ జ్వరం వచ్చినా, కీళ్ళ నొప్పులు వచ్చినా, వాంతులు వచ్చినా గానీ వెంటనే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకొని అడ్మిట్ అవ్వండి. మీరు భయపడుకుంటే ఇంట్లోనే కూర్చుంటే ఇది ఇంకా వ్యాధి ముదిరి ఇంకో 10 మందికి సోకే అవకాశం ఉంది. కరోనా టైంలో మీరు చూసారు ఏ విధమైన ఇంపాక్ట్ కలిగిందో. సో అందుకే అందరూ భయపడటం జరుగుతుంది. ఈ వ్యాధి లక్షణాలు క్లియర్ గా చూసారు కదా. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇండియాకి అంత డేంజర్ లేదు. బట్ అది రాకుండా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి సంబంధించి అందరూ ప్రయత్నించడం జరుగుతుంది. ఆఫ్రికా కంట్రీస్ లో మాత్రము తీవ్రంగా ఉంది అక్కడ పరిస్థితి. అక్కడ వ్యాక్సినేషన్ కోసం వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. సో మైట్ బి రష్యా ఒకవేళ సక్సెస్ అయితే ఇది ఒక రష్యా మంచి, అంటే రష్యా తీసుకున్న కనెక్ట్ అయితే మాత్రం, రష్యా వ్యాక్సినేషన్ సక్సెస్ అయితే మాత్రం ఎంతో మంది ప్రాణాలు కూడా కాపాడవచ్చు. సో ముఖ్యంగా మీరేమనుకుంటున్నారు ఎబోలా వైరస్ గురించి? అంటే రకరకాల వైరస్లన్నీ ఇట్లా పుట్టుకొస్తూ జనాలు చచ్చిపోవడం జరుగుతుంది కదా, దీని మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి.